గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో తెలుగు వార్త, తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తల్ని మనం ఒకసారి చూద్దాం. T20లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ 33 బంతుల్లోనే సెంచరీ సాధించి ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. కేజ్రీవాల్కు మళ్లీ నోటీసులు. మద్య విధానం స్కామ్ కేసులో విచారణ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసినటువంటి వార్తని కూడా ఒకటొచ్చింది. బందీలను వదిలితేనే యుద్ధ విరామం. బందీలను హమాస్ విడిచితే యుద్ధానికి విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలియజేయడం జరిగింది. దేశమంతటా మిత్రులే, కేరళలో తప్ప అని ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ ప్రధాని గారు. దేశమంతా మిత్రులుగా కొనసాగే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కేరళలో శత్రువులుగా ఉంటాయని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఇక బూత్ లెవెల్ సభ్యులతోటి వైసీపీ నిన్న సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం గెలుద్దాం, మేము సిద్ధం, మా బూత్ సిద్ధంలో సీఎం జగన్ దిశానిర్దేశం అన్నటువంటి ఒక వార్తని బ్యానర్ ఐటమ్గా వేశారు. భారతదేశం మొత్తం తలెత్తుకునేటటువంటి ఒక వార్త. భారతదేశం 144 కోట్ల మంది కూడా ఆశ నెరవేరేటటువంటి వార్త. గగన్యాన్ వ్యోమగాములను జాతికి పరిచయం చేసినటువంటి ప్రధాని మోడీ. మనకి గగన్యాన్లో మానవరహితంగా ఇంతవరకు వెళ్ళేవి, ఇప్పుడు మానవులతోటి 4 వ్యోమగాములతోటి అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లాలను ప్రధాని మోడీ జాతికి పరిచయం చేశారు. అది ప్రధానమైనటువంటి వార్త, అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఇక కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకటి ప్రధానంగా ప్రచురించారు. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే ఎత్తర జెండా గెలుపు ఎజెండా, ఎన్నికల యుద్ధానికి తెదేపా జనసేన సిద్ధం అన్నటువంటి ఒక వార్త. రుషికొండ ప్రాజెక్టు రేపు ప్రారంభం అన్నటువంటి మరొక వార్త. రాజధాని రైతులకు ప్లాట్లు రద్దు ఏకపక్షం అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇక జిల్లా స్థాయి వార్తల్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే జిల్లా కలెక్టర్ గారు వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవు మీద వెళ్తున్నట్లు తెలుస్తుంది. వారి వ్యక్తిగత కారణాల వల్ల జిల్లా కలెక్టర్ గారు సెలవు పెట్టినట్టు తెలుస్తుంది. 4వ తేదీ మళ్ళీ వారు రీజాయిన్ అవుతారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారు ఇన్ఛార్జి కలెక్టర్గా వ్యవహరిస్తారన్నటువంటి ఒక వార్తని మనం ప్రధానంగా జిల్లా స్థాయిలో చూడవచ్చు. అలానే ఎన్జిఓ హోమ్ చాలా రోజులు అయింది నిర్మాణం జరిగి, అయితే ఇంకా ఎందుకనో ప్రారంభం కాలేదు. ఇప్పుడు ప్రారంభ దశకి అది వచ్చింది. ఈరోజు దాన్ని ప్రారంభించేదానికి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరితో పాటు బండి శ్రీనివాసరావు గారు కూడా విచ్చేస్తున్నటువంటి ఒక వార్తని ప్రధానంగా చూస్తున్నాం. ఈరోజు ఎన్జిఓ హోమ్ ప్రారంభమవుతుంది అఫీషియల్గా. ఇక నిర్బంధ విద్యలో భాగంగా ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్, వీటిల్లో అన్ఎయిడెడ్ స్కూల్స్లో 25% పేద విద్యార్థులకి సీట్లు కల్పించాలి. దానికి దరఖాస్తు చేసుకునేటటువంటి సమయాన్ని గతంలో ఇచ్చారు. అయితే దాన్ని పొడిగిస్తూ మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 25వ తేదీ వరకు ఈ దరఖాస్తులు చేసుకునే దానికి పొడిగించారు. దీంట్లో ఈ దరఖాస్తులు చేసుకునే దానికి అర్హులు అనాథలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేద విద్యార్థులు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక వార్తని మనం చూస్తున్నాం. మార్కాపురంలో నిన్న జిల్లా ఎస్పీ గారు పరమేశ్వర రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ ప్రాంతంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపై అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా సరిహద్దు ప్రాంతాలైనటువంటి కడప, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల దగ్గర చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రజలతోటి మమేకమై వారి యొక్క అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ఎన్నికల సమయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలిక మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టమన్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి వాటి మీద కూడా
ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని చెప్పడం జరిగింది. నిన్న మార్కాపురం వెళ్ళిన సందర్భంగా ఎస్పీ గారు ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. వాస్తవాలను విశ్వసించండి అన్నటువంటి ఇంకొక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి సచీదేవి గారు మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి అన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న దీంట్లో సందర్భంగా 36వ డివిజన్లో ఉన్నటువంటి మహిళలతోటి వారు కలిసి వాస్తవాలని గుర్తించి ఒంగోలు అభివృద్ధి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో జరిగింది. కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒంగోలులో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఏర్పాటు చేసినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డికి దక్కుతుంది. సుమారు 21,000 మందికి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదే. కాబట్టి వారికి ఈ వాస్తవాల్ని మీరందరూ తెలుసుకొని మళ్ళీ మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించవలసిందిగా బాలినేని సచీదేవి గారు కోరుతున్నారు. విద్యార్థులు విజ్ఞానాన్ని కనుక పెంపొందించుకుంటే వాళ్ళు సాధించలేనిది ఏమీ లేదని చెప్పి ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి గారు తెలియజేయడం జరిగింది. నిన్న A1 కన్వెన్షన్ హాల్లో నాగార్జున డిగ్రీ కాలేజీ 24వ వార్షికోత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి 8వ తేదీ శివరాత్రి. ఈ శివరాత్రి సందర్భంగా శ్రీశైలం త్రిపురాంతకం క్షేత్రాల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. శ్రీశైల దేవస్థానం ఇప్పటికే ముస్తాబైంది. రేపు 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది. వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ఆ రోజు 8వ తేదీ శివరాత్రి సందర్భంగా పాగాలంకరణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించేదానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలానే పడమటి గాలి అనే అటువంటి నాటకం ఒక తెలుగు నాటక రంగంలో ఒక ప్రయోగంగా కూడా మనం చెప్పవచ్చు. డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు దీన్ని రచన చేశారు. రైతుల యొక్క కష్టాలకి ఇది దర్పణంగా నిలుస్తుంది. అయితే అది 4 గంటల పాటు ప్రదర్శించేటటువంటి నాటికని 2 గంటలకే సంక్షిప్త నాటకంగా కుదించి నిన్న ఈరోజు కూడా హైదీరే క్లబ్లో ప్రదర్శిస్తున్నారు. నిన్న విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈరోజు చూడాలనుకున్నటువంటి వాళ్ళు 7 గంటలకు హైదీరే క్లబ్ కనుక వెళ్తే పడమటి నాటకాన్ని సంక్షిప్త నాటకాన్ని చూసేదానికి అవకాశం ఉంటుంది. లోక కళ్యాణం కోసం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు వారి కార్యాలయంలో రామ్నగర్ 2వ వీధిలో ఉన్న వారి కార్యాలయంలో చండీ యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ చండీ యాగం ఈరోజు పూర్తి అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది పూర్ణాహుతితోటి. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, వారి తనయుడు రాఘవరెడ్డి గారు, వారి సతీమణి చందనలు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్లస్ లోక కళ్యాణం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఈ నెల 6వ తేదీన జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు CEO జాలిరెడ్డి గారు తెలియజేశారు. దీంట్లో డ్వామా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, RWS శాఖలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా వారు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకి సన్నద్ధమవుతుంది. ఇందిరమ్మ అభయ హస్తం అన్నటువంటి పేరుతోటి ప్రతి కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించినటువంటి కరపత్రాలను కూడా నిన్న అందరికీ పంచుతూ వారు కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీ. రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మళ్ళీ కొన్ని ప్రధానమైనటువంటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.